ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ దక్కించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. ప్రేమకు కులం అడ్డుగోడైంది. పెద్దల అంగీకారం లేకపోయినా ఒక్కటైన ఆ జంటను విధి కాదు కదా కన్నవారే విడదీశారు. ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటలో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగు చూసింది. ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో ఒక యువకుణ్ణి స్తంభానికి కట్టేసి పశువును బాదినట్టు బాదారు అమ్మాయి తరఫు బంధువులు. కేవలం వాట్సాప్ స్టేటస్లో పెళ్లి ఫోటో చూసి రగిలిపోయిన వాళ్ళు మాటు వేసి మరీ ఈ దాడికి పాల్పడ్డారు. పెళ్ళైన కొద్ది గంటల్లోనే ఆ జంటను విడదీసి యువతిని బలవంతంగా తీసుకెళ్లిపోయారు. ప్రస్తుతం దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితుంది. కనుగొల్లుకు చెందినటువంటి అమ్మాయిని మండవల్లికి చెందిన సాయిచంద్ ప్రేమించాడు. ఇద్దరు కులాలు వేరు కావడంతో ప్రేమ పెళ్లిపీటలు ఎక్కేందుకు కుటుంబ సభ్యులు అనుమతి వాళ్ళను ఒప్పించే ప్రయత్నాలు చేశారు. చాలా రోజులు కూడా వాళ్ళని పెద్దల్ని ఒప్పించే పెళ్లి చేసుకుందాం, వాళ్ళు ఏదో ఒక రోజు మన మాట వింటారు, విన్న తర్వాత వాళ్ళకి అంగీకారం తెలిపిన తర్వాత పెద్దల సమక్షంలోనే వాళ్ళని పెళ్లి చేసుకుందాం అని చెప్పి వాళ్ళు చాలా వెయిట్ చేశారు. కానీ వాళ్ళను ఒప్పించే ప్రయత్నం ఎంత చేసినా ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇద్దరు గుడిలో పెళ్లి చేసుకున్నారు. మీరు స్క్రీన్ మీద కూడా దృశ్యాలు చూస్తున్నారు. గుడిలో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటున్నటువంటి ఆ ఫోటోలు కూడా మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ఇద్దరు దండలు మరుచుకొని తాళి కట్టాడు. ఎవరూ లేరు, పెద్దలు ఎవరూ లేరు. వాళ్ళు ఇష్టపూర్వకంగా పెద్దల అంగీకారం తెలపటం లేదు కాబట్టి ఇంకా మా తల్లిదండ్రులు పూర్తిగా మనల్ని విడదీయడానికి నిర్ణయించుకున్నారు. మన పెళ్లి కాదు, మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పి ఆ అమ్మాయి కోరితే ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్నట్టుగా తెలుస్తోంది. గుళ్ళో అతను పెళ్లి చేసుకున్న దృశ్యాలు కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు వాట్సాప్ స్టేటస్లో పెళ్లి ఫోటో పెట్టారు. ఆ ఫోటో పెట్టడంతో అమ్మాయి బంధువులు కోపంతో రగిలిపోయారండి. అమ్మాయి రమణక్కపేట పోస్ట్ ఆఫీసులో ఉద్యోగం చేస్తోంది. ఎలాగైనా ఇద్దరూ అక్కడికి వస్తారని తెలిసి కాపు కాశారు, మాటు వేశారు. సాయిచంద్ తన భార్యను తీసుకుని రాగానే అతడి మీద దాడి చేసి అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు. ఇతను పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకంటే వీళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఏదో ఒక రోజు థ్రెట్ ఉంటుంది కాబట్టి నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళారండి. ఆ మండలానికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాకు రక్షణ కల్పించండి, వీళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు పెళ్ళికి, మేము చాలా వెయిట్ చేసాము, ఇంకా గత్యంతరం లేక ఇక మా భవిష్యత్తు మాకేం అర్థం కాక ఇట్లా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందంటే పోలీసులు వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చారు. అమ్మాయి కుటుంబ సభ్యులకి వాళ్ళు ఏమన్నారు, మా అమ్మాయి ఈ రోజు నుంచి చచ్చిపోయింది. పోలీసులకి ఇదే విషయం చెప్పాడు. మళ్ళీ ఈ విషయం మా ప్రస్తావన తీసుకురావద్దు, ఆమె మా ఇంటికి రావద్దు, మా దృష్టిలో ఆమె ఇంకా లేనట్టే అని చెప్పేశారు. తర్వాత వీళ్ళు స్టేటస్లు పెట్టుకున్నారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పడం కోసము లేకపోతే మేము పెళ్లి చేసుకున్నామని చెప్పి సమాజానికి తెలియాలి కదా, వీళ్ళు వాట్సాప్లో ఫోన్లో స్టేటస్ పెట్టారు. అది చూసిన తర్వాత వాళ్ళ రక్తం ఉడికిపోయింది. మనం కాదన్నా సరే పెళ్లి చేసుకున్నారు వీళ్ళు, మేము వద్దన్నా సరే పెళ్లి చేసుకున్నారు, అతను మన కులపోడు కాదు అన్నందుకు ఆమె ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్న పరిస్థితి. కాబట్టి ఎలాగైనా సరే ఈ పెళ్లి పెటాకులు కావాలని చెప్పి అమ్మాయి తరఫు బంధువులు కుటుంబ సభ్యులు ఒక పథకాన్ని రచించారు, ఒక ప్రణాళిక వేసుకున్నారు. వాళ్ళు ఎక్కడికైతే వస్తారో అక్కడికి ఆ కాపు కాసి మాటు వేసి చాలా దుర్మార్గంగా ప్రవర్తించి అమ్మాయిని తీసుకెళ్లడంతో పాటు వెళ్తూ ఆ అబ్బాయిని ఇష్టారీతిన కొట్టారండి. మీరు స్క్రీన్ మీద ఆ దృశ్యాలు కూడా చూడొచ్చు. ఆ దాడికి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక్కసారి వీపు మీద చూడండి ఎంత దారుణంగా దాడి చేశారు. స్తంభానికి కట్టేసి కొట్టారంట. స్తంభానికి కట్టేసి కొట్టి నువ్వు స్టేటస్ ఎలా పెడతావు, మా అమ్మాయితో పెళ్లి చేసుకున్న ఫోటో నువ్వు ఫోన్లో ఏ విధంగా పెడతావు, అసలు ఎట్లా పెళ్లి చేసుకుంటావు, మేము వద్దన్నా సరే మమ్మల్ని ధిక్కరించి ఎలా పెళ్లి చేసుకుంటావు అంటూ ఇక్కడ ఏ అమ్మాయిది కూడా అతను చేసింది తప్పు అంటే అంతకంటే 10 ఇంతలు తప్పు అమ్మాయి చేసింది కదా. అంటే ఆ అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్ళిపోయారు, ఇతన్ని మాత్రం ఇష్టారీతిని కొట్టారు. ఇతను కొట్టే హక్కు ఎవరిచ్చారు? వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుంటామని చెప్పారు, మీ అంగీకారం కోసం చాలా రోజులు వెయిట్ చేశారు, మీరు ఒప్పుకోలేదు. సరే ఒప్పుకోలేదు, అమ్మాయి మనసు మారుతుందని చెప్పి మీరు తీసుకెళ్లారనుకోండి, మరి అతన్ని ఎందుకు కొట్టారు? ఇష్టారీతన చావు కొట్టారండి. చాలా బాధాకరమైన విషయం. ఆ గాయాలు చూస్తుంటే నిజంగా ఆ అబ్బాయి తరఫు కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ మీద ప్రస్తుతం కేసు పెట్టినటువంటి పరిస్థితి. మనం ఏ సమాజంలో బతుకుతున్నామో ఎలాంటి పరిస్థితుల్లో బతుకుతున్నామో కూడా అర్థం కావట్లా. అమ్మాయి తల్లిదండ్రులు చాలా అంటే చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. కట్టేసి కొట్టారంట, స్తంభానికి కట్టేసి ఇష్టారీతన నువ్వు ఫోటో ఎట్లా స్టేటస్ పెడతామని కొట్టారు. చాలా బాధాకరమైన విషయం. పోలీసులు దీని మీద కేసు నమోదు చేసుకున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. ఆ అమ్మాయి కుటుంబ సభ్యులను కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. పోలీసులు
ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. అమ్మాయి మాత్రం ఒకటే చెప్తోంది, నేను అతన్ని విడిచి ఉండలేను, మా పెళ్ళి అయిపోయింది, మా కుటుంబ సభ్యులు ఎంత బెదిరించినా సరే నేను ఇక్కడ ఉండనని కూడా చెప్తా ఉంది. సో పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఎలాంటి వాస్తవాలు బయటకు వస్తాయో చూడాలి. సత్యదాస్తాడు జైలుకి వెళ్తా